అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మా అమ్మతో కాసేపు, అదే మన వీడియో ఈరోజు. కాకపోతే మా అమ్మతో మాట్లాడిన విషయాలు మ్యూట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే టీవీ ఆన్లో పెట్టేసి మర్చిపోయాము. మా పాటికి మేము మాట్లాడుకుంటే వీడియో తీసుకున్నాము. ఇంక ఇది కాదులే అన్నట్లుగా మ్యూట్ చేసి కొంతవరకు లాస్ట్లో మాటలు పెట్టానులేండి. మ్యూట్ చేసిన తర్వాత ఇదిగోండి మా అమ్మ రూమ్లో దేవుళ్ళు. తనకి దేవుళ్ళు పూజ చేయాలన్నా, బుక్కులు చదవాలన్నా, రామకోటి రాయాలన్నా, ఏదైనా భక్తి మాటలు చెప్పాలన్నా ఇవన్నీ కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా దాంతోపాటు టీవీ కూడా చూస్తారు. ఇంకా తనతో ఈరోజు నేనేం మాట్లాడినానంటే, మన ఆశ్రమంలో నిన్న సాంబార్ రసంలాగా ఉండే దాని గురించి చెప్పుకుంటా మేము నవ్వుకుంటున్నాం అనమాట. మన ఆశ్రమానికి వంట చేయడానికి వంట మనిషి కొత్తగా వచ్చారు కదండి. తనకి మన అమరావతమ్మ గారు చెప్పారంటే, అమ్మ ఈరోజు నాన్ వెజ్ వండుతున్నాం కదా, ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళకి మాత్రము సాంబార్ వండుమని చెప్పి ఒక వాటర్ గ్లాస్ నుండి పప్పు ఇచ్చారంట. ఇంకా కొత్త వంటానికి ఏమర్థమైంది, ఇంతమందికి 50 మందికి కలిపి ఒక గ్లాస్ పప్పుతోనే సాంబార్ వండాలనేమో అన్నట్లుగా బోర్డంత నీళ్లు పోసి సాంబార్ అయితే వండేశారు. దానికనే అది చెప్పుకొని మేము నవ్వుతున్నాము. సాంబార్ ఏదో రసం ఏదో అర్థం కాలేదు మాకు. ఇంకా ఆ రోజు అనుకుని చుట్టాలు వేరే వచ్చారు మన ఆశ్రమానికి. ఇంకా చుట్టాలకు కూడా జరిగింది ఇది అన్నట్లుగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వడ్డించామన్నమాట. లేకపోతే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా. దానికి వంటమ్మాయి కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు ఇంకా అర్థం చేసుకోవాలి, కొద్ది రోజులు పడుతుంది. అవునా కదా, మీరేమంటారు? నేను రసమే తెచ్చిన సాంబార్ నేను చుట్టాలకి తులసి వేస్తా ఉంటే అప్పుడే రసం వేస్తాను అంటే కాదు, మరి సాంబార్ అంట. పప్పు గ్లాస్ ఇచ్చి చేయమంటే ఇంకా బిడ్డ చేసేదే. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్.